ఓం శాంతి. సన్ షోస్ ఫాదర్ అంటారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేయాలి, తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి అని. ఈరోజు మురళిలో బాబా అన్నారు, తండ్రి ఎలా ఉన్నారో, ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారో పిల్లలైన మీరు కూడా అలాగే చెయ్యాలి. బాబా నిరహంకారిగా ఉన్నారు, అపకారి పైన ఉపకారం చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా దీన్ని ఫాలో చేయాలి అన్నారు. పూర్తి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. సంగమయుగం యొక్క అమూల్యమైన సమయాన్ని అస్సలు వృధా చేసుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు అన్నారు. మీ భాగ్యానికి మీరే అడ్డుగీత గీసుకోకూడదు అన్నారు. బాబా ఈరోజు దేహీ అభిమానిగా ఉండేటువంటి పిల్లల గుర్తులు చాలా వినిపించారు. ఈరోజటి మురళిలో మా అమ్మ యొక్క మహావాక్యాలు కూడా ఉన్నాయి. సంగమయుగం యొక్క సమయం విలువను మా అమ్మ తెలియజేశారు. మరి ఇటువంటి అనేక అమూల్యమైన శిక్షణలతో కూడిన మురళిని ప్రేమగా ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. ఇది 10th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. సుఖం ఇచ్చేవారిగా అవ్వండి. ఈ దేహాన్ని మరిచిపోతూ వెళ్ళండి. బాబా ఎలాగైతే అపకారుల పైన ఉపకారం చేసేవారిగా, సుఖం ఇచ్చేవారిగా ఉన్నారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. ఈ దేహాన్ని కూడా మరిచిపోతూ ఉండండి. ప్రశ్న: దేహి అభిమానులుగా ఉండే పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి? బాబా 7 విషయాలను వినిపించారు. జవాబులో మొదటిది, దేహి అభిమానిగా ఉండేవారు పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉంటారు. రెండవది, వారెప్పుడు ఇతరుల లోపాలను చూడరు, వర్ణించరు. మూడవది, వారు చాలా చాలా సుఖమిచ్చేవారిగా ఉంటారు. నాలుగవది, వారి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు, వారు సదా అపారమైన సంతోషంలో ఉంటారు. ఐదవది, వారు ఎప్పుడు అభిప్రాయ భేదాలలోకి రారు. ఆరవది, మేము ఆత్మలము, పరస్పరంలో సోదరులము, ఈ స్మృతితో గుణాలను గ్రహించే వారిగా ఉంటారు. వారికి అందరిలోనూ గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం కూడా గుణవంతులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా గుణవంతులుగా తయారు చేస్తారు. ఏడవది, వారికి ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఇవన్నీ ఆత్మాభిమాని స్థితిలో ఉండేటువంటి పిల్లల గుర్తులు. ఓం శాంతి. ఉన్నతోన్నతమైన అనంతమైన తండ్రికి సన్ముఖంగా పిల్లలైన మీరందరూ కూర్చొని ఉన్నారు. ఇటువంటి తండ్రి లభించినందుకు మీరెంత భాగ్యశాలిగా భావిస్తారు. మీరు జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోవడానికని, సంపాదన చేసుకోవడానికని జ్ఞానసాగరుడైన తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు. తండ్రి అయితే కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. వారికైతే ఎవరిని గుర్తు చేయవలసిన అవసరం లేదు. మనం జ్ఞాపకం చెయ్యాలి, కానీ బాబా ఎవరిని గుర్తు చేయవలసిన అవసరం లేదు. వీరి ఆత్మ అంటే బ్రహ్మ ఆత్మ అయితే తండ్రిని గుర్తు చేయాలి. తండ్రి అంటారు, మేమిరువురము పిల్లలైన మిమ్మల్ని చూస్తాం. అమ్మా నాన్న ఇద్దరూ కలిసి ఎవరిని చూస్తారు? పిల్లల్ని. బ్రహ్మ తల్లి, శివబాబా తండ్రి ఇద్దరూ కలిసి పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఆత్మనైన నేనైతే సాక్షిగా చూడవలసిన అవసరం లేదు, కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలానే చూస్తాను. శివబాబా అయితే పరమాత్ముడు, బ్రహ్మ ఆత్మ అయితే సాధారణంగా అందరిలాగే ఆత్మ. కానీ బాబా అంటున్నారు, నేను శివబాబా సాంగత్యంలో ఉండడం వలన నేను కూడా సాక్షిగా చూస్తూ ఉంటాను. తండ్రితో పాటే ఉంటాను కదా.
నేను వారి సంతానాన్ని కనుక వారితో పాటు చూస్తూ ఉంటాను. శివబాబా జతలో ఉంటారు ఎప్పుడు బ్రహ్మబాబా. కాబట్టి వారితో పాటే చూస్తూ ఉంటారు. నేను విశ్వానికి యజమానిగా తిరుగుతూ ఉంటాను. నేనే ఇది చేస్తున్నట్లుగా భావిస్తాను. నేను దృష్టి ఇస్తాను. దేహ సహితంగా అంతా మరచిపోవాల్సి ఉంటుంది. ఇకపోతే తండ్రి మరియు కొడుకు ఒక్కటైనట్లుగా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చేయండి అని. శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరి మధ్య ఎంతటి సామీప్యత ఉంటుంది అంటే ఇద్దరిని విడదీసి చెప్పలేరు. వేరువేరుగా చెయ్యలేరు. అంతగా ఇద్దరు కలిసిపోయి ఉంటారు. అందుకే ఏమంటారంటే ఆదం ఖుదా నహీ లేకిన్ ఆదం ఖుదా సే కభీ జుదా నహీ అంటారు. ఆదం అంటే బ్రహ్మ ఆత్మ, ఖుదా అంటే శివబాబా. ఆదం ఖుదా కాదు, బ్రహ్మ భగవంతుడు కాదు. కానీ ఆదం ఖుదా సే కభీ జుదా నహీ అంటే బ్రహ్మ ఆత్మ ఎప్పుడూ భగవంతుడి నుండి విడిపోయి ఉండదు అని. కలిసి ఉన్నారు. కాబట్టి ఒకరితో ఒకరు ఎలా షేర్ చేసుకుంటారు స్పేస్‌ని, ఎలా ఒకరి సాంగత్యంలో ఒకరు ఉంటారో బాబా తెలియజేస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చేయండి. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తున్నారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. తండ్రి ఎలా అయితే అపకారుల పైన ఉపకారం చేస్తున్నారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి అంటున్నారు. సుఖం ఇచ్చేవారిగా అవ్వండి. పరస్పరంలో ఎప్పుడూ పోట్లాట పెట్టుకోకండి. గొడవ పడకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఈ దేహాన్ని పూర్తిగా మరచిపోతూ ఉండండి. ఆత్మగా భావిస్తూ దేహాన్ని పూర్తిగా మరచిపోండి. ఏ మాత్రం దైహిక విషయాలు ఏవి గుర్తుకు రావద్దు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇది కూడా జీవిస్తూనే మరణించేటువంటి స్థితి వంటిది. ఈ ప్రపంచం నుండి మరణించినట్లుగా ఉంటారు. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే అని బాబా అంటారు. మనం మరణిస్తే మన కోసం మన వెనకాల ఏమున్నదో, ఏం చేస్తున్నారో ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. అందుకే జీతే జీ మరణా. మీరు జీవించి ఉండగానే ఈ దైహిక ప్రపంచము, దైహిక విషయాలు, వస్తువులు, దేహము అన్నిటితో మరణించినట్లుగా ఉండండి అంటారు బాబా. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి. శరీర బాణాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తూ ఉండండి. ఉదయం వేళ ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. చాలా ఉల్లాసంతో తండ్రిని స్మృతి చేయండి. బాబా, ఇప్పుడిక మేము మీ ఒడిలోకి వచ్చేసినట్లే. కేవలం ఇంకా ఒక్కరి స్మృతిలోనే నా శరీరం అంతమైపోవాలి అని పిల్లలు అంటారు. అలాంటి స్థితిని ఏకాంతము అని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం అనేటువంటి తోలును వదిలేసేయాలి. ఈ పాత ప్రపంచం, పాత దేహం సమాప్తం అవ్వనున్నాయని మీకు తెలుసు. ఇకపోతే పురుషార్థం కోసమని కొద్దిగా సంగమయుగం యొక్క సమయం అయితే ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటి వరకు కొనసాగుతుంది అని పిల్లలు బాబాను అడుగుతారు. బాబా అంటారు, ఎప్పటి వరకైతే దైవీ రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు నేను ఈ జ్ఞానం వినిపిస్తూనే ఉంటాను. తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరం. ఈ పాత శరీరానికి ఏదో ఒక కర్మభోగం కూడా ఉంటూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అనే ఆశ పెట్టుకోకూడదు. అంటే శారీరక కర్మభోగంను అనుభవిస్తున్న సమయంలో బాబా ఈ జబ్బంతా సమాప్తం అవ్వాలి, బాబాను సహాయం చేయంటే చేసిన కర్మలకి ఫలం ఎక్కడి నుండి పోతుంది మరి? కర్మఫలం అనుభవించవలసిందే కదా. కేవలం బాబా శక్తిని ఎందుకు ఇస్తారు అంటే ఆ కర్మఫలం అనుభవించే సమయంలో దాని బాధకు డిటాచ్ అవ్వాలి అని.
బాబా ఉపాయం అయితే అన్నీ తెలియజేశారు కదా ముందే. శరీరానికి అతీతంగా అయిపోయే అభ్యాసం బాగా చేయండి. అప్పుడు శరీరం యొక్క బాధ, దుఃఖం నుండి కూడా దూరమవుతారు అని. ఒకవేళ దివాలా తీసినా, లేక అనారోగ్యం వచ్చినా బాబా అంటారు, ఇవి మీ లెక్కాచారములు. ఇవైతే యోగంతో మీరు సమాప్తం చేసుకోవాలి. యోగంతో మీ ఆయుష్ పెరుగుతుంది. మీ కృషి మీరు చేయండి. అంతేకాని కృప చూపించండి బాబా అని అడగకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంతగా అందులో కళ్యాణం ఉంటుంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పనిచేయండి. నన్ను కనురెప్పలలో దాచుకోండి. భక్తి మార్గంలో ఈ విధంగా పాడుతూ ఉంటారు. ప్రియమైన వారిని కంటి రత్నమని, ప్రాణ ప్రియమైన వారని అంటారు కదా! ఈ తండ్రైతే చాలా ప్రియమైన వారు. కానీ గుప్తంగా ఉన్నారు. వారి పట్ల మీకెంత ప్రేమ ఉండాలి? ఎంత ప్రేమ ఉండాలి అనేది ఇంకా అడక్కండి. మాటల్లో చెప్పేది కాదు అంటున్నారు బాబా. తండ్రైతే పిల్లలను తమ కనురెప్పలలో దాచిపెట్టి ఉంచుతారు. కనురెప్పలు అంటే ఈ కళ్ళకు సంబంధించినవి కాదు. ఇవి బుద్ధికి సంబంధించినటువంటి విషయాలు. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి? వారు పిల్లలకు ఎంత నిష్కామ సేవను చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. వారు ఎంత మధురమైన బాబా, వారు ఎంత నిరహంకారిగా ఈ పిల్లలైన మీకు సేవ చేస్తూ ఉన్నారు. కనుక పిల్లలైన మీరు కూడా అంత ప్రేమగా సేవ చెయ్యాలి. శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. ఎక్కడైనా సొంత మతాన్ని అనుసరిస్తే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. పిల్లలైన మీకు పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా పరస్పరంలో పిల్లల్లో ఆ ప్రేమే కనిపించటం లేదు. ఫలానా వారు ఇలా ఉన్నారు, వారు ఇది చేస్తారు అని ఒకరిలో ఒకరు లోపాలనే చూసుకుంటూ ఉన్నారు. మీరు దేహీ అభిమానులుగా ఉండేటప్పుడు ఎవరిలోని లోపాలను కూడా చూసేవారు కాదు. పరస్పరంలో చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితిని ధారణ చేయాలి. ముందు మీరు ఎంత మధురంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా మధురంగా సదా సుఖమిచ్చేవారిగా అవ్వండి. ఇంతకుముందు సత్యత్రేతాయుగాల్లో దేవతల రూపంలో ఎంతటి మధురత ఉండేది. ఆ మధురతను మధురం మధురం అదరం మధురం అంటూ పాటలు కూడా పాడుతూ ఉన్నారు దేవతల యొక్క మహిమలో. దేహాభిమానంలోకి రావడంతో దుఃఖమిచ్చేవారిగా అయ్యారు. అందుకే మీ ఆత్మిక సంతోషం మాయమైపోయింది. ఆయుష్ కూడా తక్కువైపోయింది. మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేసి సదా సుఖమిచ్చేవారిగా తయారు చేయడానికి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరెంతెంత తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీ లోపల ఉన్నటువంటి లోపాలన్నీ తొలగిపోతాయి. అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మేం సోదరీ సోదరులము అనేది పక్కాగా గుర్తుండాలి. ఆత్మలను సోదర రూపంలో చూసినట్లయితే ఎల్లప్పుడూ గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడు ఎవరిని నిందించకండి. కొంతమందిలో ఎటువంటి లోపాలు ఉన్నాయంటే స్వయం వారు కూడా అవి అర్థమే చేసుకోలేరు. తన లోపల ఈ లోపం ఉంది అని గ్రహించలేకపోతారు. వారు తమను తాము మేమెంతో మంచివారిమి అని భావిస్తారు. కానీ లోపాలున్న కారణంగా అక్కడక్కడ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. సతోప్రధాన స్థితిలో ఇటువంటి విషయాలు ఉండవు. తమను తాము చూసుకోండి. నేను ఎంతవరకు మధురంగా అయ్యాను అని, నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది అని. తండ్రి పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలంటే ఇక పూర్తిగా వారికి అతుక్కొని ఉండాలి. బాబా నుండి సెపరేట్ అవ్వకూడదు. బాబా, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా, ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు, స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు. ఈ విధంగా లోపల తండ్రిని మహిమ చేస్తూ
పులకరించిపోవాలి. ఆత్మిక సంతోషంలో ఉండాలి. సంతోషానికి మించిన ఔషధం లేదు అని అంటూ ఉంటారు కూడా. తండ్రిని కలుసుకున్న సంతోషం కూడా ఎంత ఉండాలి. సంగమ యుగంలోనే పిల్లలైన మీకు 21 జన్మల కొరకు సదా సంతోషంగా ఉండి ఔషధం లభిస్తుంది. అప్పుడిక ఎవరికి ఏ విషయంలోనూ చింత ఉండదు. ఇప్పుడెన్ని చింతలున్నాయి? అందుకే వాటి ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. చింతలున్నాయి అనేది ఈరోజు తెలిసిపోతుంది. చింత చితిలాగా కాలుస్తుంది మనిషిని, లోపల బయట కూడా. అందుకే బాగా చింత ఉన్నటువంటి వ్యక్తి మొహం చూడగానే తెలిసిపోతుంది. ఎందుకంత చింత పెట్టుకున్నారు, ఎందుకలా ఉన్నారు అని అంటారు. శరీరం పైన దాని ప్రభావం పడుతుంది కదా. మీకైతే ఏ విషయంలోనూ చింత లేదు. ఈ సంతోషం అనే ఔషధాన్ని మీరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే ఒకరికొకరు చాలా మర్యాద ఇచ్చుకున్నట్లు. సంతోషం అనే ఔషధాన్ని ఒకరికొకరు తినిపించుకోండి అంటున్నారు. ఇటువంటి మర్యాదను మనుషులకు ఇవ్వలేరు. మీరు తండ్రి శ్రీమతం అనుసారంగా ఈ విధంగా మర్యాదనిస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే వారి క్షేమ సమాచారాలను అడగడం వంటిది. ఇది జ్ఞానము మరియు యోగం యొక్క ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఔషధం. ఈ ఔషధం ఒకే ఒక్క ఆత్మిక సర్జన్ ద్వారా లభిస్తుంది. అన్ని డాక్టర్లు అన్ని రకాల మందులను ఇవ్వలేరు. ఇక్కడ ఆత్మిక సర్జన్గా ఉన్న శివబాబా మాత్రమే ఈ సంతోషం అనే మందును ఇవ్వగలుగుతారు. మన్మనాభవ మధ్యజీభవ, ఇది కేవలం 2 మహావాక్యాల ఔషధం. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా? ఈ 2 వాక్యాలే చాలా ప్రసిద్ధమైనవి. ఈ 2 వాక్యాలతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలను స్మరించుకుంటూ హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది. ఈ మహిమ కూడా ఇప్పటిదే. విద్యార్థి జీవితాన్ని అత్యుత్తమమైనది అంటారు. ది బెస్ట్ లైఫ్ అంటారు స్టూడెంట్ లైఫ్ని. ఈ మహిమ ఇప్పటిదే. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మిక ఔషధాన్ని అందించుకోండి. ఒకరికొకరు ఉన్నతిని చేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేయండి. చూడండి, బాబా 3 విషయాలు చెప్తున్నారు. ఓర్పుతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేయండి. మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోండి. మధురమైన పిల్లలు తండ్రి నుండి ఏ శ్రీమతమైతే లభిస్తుందో అందులో నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రి సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి సందేశం అందరికీ లభించాలి కదా. సందేశము చాలా సహజమైనది. కేవలం ఇదే విషయం చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మరియు మనస, వాచ, కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మలు చేయకండి. ఒకానొక రోజు మీ ఈ సైలెన్స్ బలం యొక్క శబ్దము ఖచ్చితంగా వెలువడుతుంది. రోజు రోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతి చెందుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, మంచి పని చేస్తున్నారు, మార్గం కూడా చాలా సహజమైనది తెలియజేస్తున్నారు అని అందరూ భావిస్తారు. బ్రాహ్మణుల ఈ వృక్షము చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రజలు తయారవుతూ ఉంటారు. సెంటర్లు చాలా వృద్ధి చెందుతాయి. మీ ప్రదర్శిని కూడా ప్రతి గ్రామంలోనూ ఉంటుంది. పిల్లలైన మీరు చాలా భారీ సర్వీస్ చేయాలి. కొత్త కొత్త సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. అక్కడికి అనేక మంది మనుషులు వచ్చి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటూ ఉంటారు. పాపం ఎక్కడ ఎవరి కాలు జారిపోకుండా మీరు ఒక్కొక్కరిని చాలా ప్రేమగా సంభాళించాలి. ఎవరైతే కొత్త కొత్త ఆత్మల జ్ఞానంలోకి వస్తారో వాళ్ళెవ్వరు కూడా బాబా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, వారి కాలు జారిపోకుండా మీరు సంభాళించండి అంటున్నారు. ఎన్ని ఎక్కువ సెంటర్లు ఉంటాయో అంత ఎక్కువ మంది వచ్చి ప్రాణదానాన్ని పొందుతారు.
ఎప్పుడైతే పిల్లలైన మీ ప్రభావం వెలువడుతుందో అప్పుడు చాలామంది పిలుస్తారు, ఇక్కడికి వచ్చి మాకు కూడా మనుషుల నుండి దేవతలుగా అయ్యే రాజయోగాన్ని నేర్పించండి అని. స్వయంగా భగవంతుడే ఆపులో వచ్చారని మున్ముందు చాలా ఆర్భాటం జరుగుతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఈ సమయంలో పాత ప్రపంచంలో అనేక అంతర్జాతీయ గొడవలు ఉండటాన్ని పిల్లలైన మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గొడవలన్నీ సమాప్తమైపోనున్నాయి. వీటి గురించి మీరు ఏ చింత చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు అందరికీ ఇలా వినిపించండి, వీటిని పట్టించుకోకండి. ఇప్పుడిక ఈ పాత ప్రపంచం సమాప్తమైనట్లే. దీని పట్ల మోహం పెట్టుకోకూడదు. ఒకవేళ మోహం ఉన్నట్లయితే, హృదయం శుద్ధంగా లేనట్లయితే అపారమైన సంతోషం కూడా ఉండదని చెప్పండి. పిల్లలకు అపారమైన జ్ఞానధనం యొక్క ఖజానా లభిస్తూ ఉంటుంది కనుక అపారమైన సంతోషం ఉండాలి. హృదయం ఎంత శుద్ధంగా ఉంటుందో అంతగా ఇతరులను కూడా శుద్ధంగా తయారు చేస్తారు. యోగం యొక్క స్థితితోనే హృదయం శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగిగా అయ్యే మరియు తయారు చేసే అభిరుచి కూడా ఉండాలి. స్వయం యోగిగా అవ్వాలి, ఇతరులను తయారు చేయాలి. ఒకవేళ దేహం పట్ల మోహం ఉంటే, దేహాభిమానం ఉంటే మీ స్థితి చాలా కచ్చాగా ఉందని అర్థం చేసుకోండి. దేహీ అభిమాని పిల్లలే సత్యమైన డైమండ్గా అవుతారు. అందుకే ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా నిరహంకారిగా అయి చాలా ప్రేమగా అందరి సేవ చేయాలి. శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. స్వయం యొక్క మతం అనుసారంగా నడుచుకొని భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు. అంటే మన్మతం పైన నడిచి భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు. సెకండ్ పాయింట్, సంగమ యుగంలో తండ్రి ద్వారా సంతోషం అనే ఔషధం ఏదైతే లభించిందో ఆ ఔషధాన్ని తింటూ మరియు తినిపిస్తూ ఉండాలి. మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేస్తూ తమ జీవితాన్ని వజ్రం వలె తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నిరహంకారిగా ఈ సేవ చేయండి, శ్రీమతం అనుసారంగా నడవండి, మన్మతంపై నడవకండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా ఇచ్చే మెడిసిన్ తీసుకోవాలి, అందరికీ అదే మందు తినిపించాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓర్పు, గంభీరత, తెలివితో బాబాను జ్ఞాపకం చేయాలి. వరదానం, ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. శక్తి స్వరూపంగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. తమ దేహం పట్ల కానీ, సంబంధాల పట్ల కానీ, పదార్థాల పట్ల కానీ ఎక్కడైనా అభిరుచి ఉన్నట్లయితే మాయ కూడా రాగలదు మరియు మీరు శక్తి రూపంగా అవ్వలేరు. అందుకే ముందు అనాసక్తులుగా అవ్వండి. బాబా అంటారు, ఆసక్తి ఉంది అంటే హిందీలో మాయా భీ ఆసక్తి హే అంటారు. ఆసక్తి హే తో మాయా భీ ఆసక్తి హే. ఆసక్తి అంటే హిందీలో రాగలదు అని అర్థం. ఆ అంటే రావడం, శక్తి అంటే గలదు. మరి మాయ రావడానికి మనమే ఆసక్తిని పెట్టుకోవడంతో ఒక ద్వారం తెరిచినట్టుగా అవుతుంది. అందుకే ముందు అనాసక్తులుగా అవ్వండి. అప్పుడు మాయా విఘ్నాలను ఎదుర్కోగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు ఆర్తనాదాలు చేయడానికి బదులుగా లేదా భయపడేందుకు బదులుగా శక్తి రూపాన్ని ధారణ చేసినట్లయితే విఘ్న వినాశకులుగా అయిపోతారు. స్లోగన్,
దయ అనేది నిస్వార్థంగా మరియు మోహం నుండి ముక్తుడిగా ఉండాలి. అంతేకాని స్వార్థం కలదిగా ఉండకూడదు. దయలో స్వార్థం అనేది ఉండకూడదు అంటున్నారు. మాతేశ్వరి మా అమ్మ యొక్క అమూల్యమైన మహావాక్యాలు జీవితంలోని ఆశలు పూర్తి అయ్యే మనోహరమైన సమయం. ఆత్మలమైన మనందరికీ చాలా కాలం నుండి ఒక ఆశ ఉంది. అదేమిటంటే జీవితంలో సదా సుఖశాంతులు లభించాలి అని. అయితే అనేక జన్మల ఆశ ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తవుతుంది కదా. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయము. ఇప్పుడు ఇంకా నేను చిన్నగా ఉన్నాను కదా అని ఎవరు అనుకోకండి. నేనైతే చిన్నవాడినే, నా వయసైతే ఇంకా తక్కువే అని అనుకోకండి. చిన్నవారికైనా పెద్దవారికైనా సుఖమైతే కావాలి కదా. కానీ దుఃఖం అనేది దేని వలన కలుగుతుంది? ముందు ఈ జ్ఞానం కూడా తెలుసుకోవాలి. దుఃఖానికి మూల కారణం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. అదేంటంటే ఈ పంచ వికారాలలో చిక్కుకున్న కారణంగానే ఈ కర్మబంధనాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. వీటిని పరమాత్ముని స్మృతి అనే అగ్నితో భస్మం చేసుకోవాలి. ఇదే కర్మ బంధనాల నుండి విముక్తులయ్యేందుకు సహజమైన ఉపాయం. సర్వశక్తివంతుడైన ఈ బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలోనూ స్మృతి చేయాలి. ఇప్పుడు స్వయంగా పరమాత్ముడే వచ్చి ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయం చేస్తారు. కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చెయ్యాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచర్, గురువు, ఇలా తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చి మనకి వారసత్వాన్ని ఇస్తారు. కనుక ముందుగా ఆ తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. ఆ తర్వాత టీచర్ ద్వారా చదువుకోవాలి. ఈ చదువుతో భవిష్యత్తు జన్మ జన్మల కొరకు సుఖం యొక్క ప్రారబ్ధం తయారవుతుంది. అంటే జీవన్ముక్తి పదవిలోకి వెళ్తాము. అలా జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తిని ఇస్తారు. కనుక ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని అటువంటి పురుషార్థం చేయాలి. పాత ఖాతాను సమాప్తం చేసుకొని కొత్త జీవితాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. ఈ సమయంలోనే ఎంత పురుషార్థం చేస్తే అంతగా తమ ఆత్మను పవిత్రంగా తయారు చేసుకుంటారు. అంతే శుద్ధమైన రికార్డ్ అనేది నిండుతుంది. అదే కల్పమంతా కొనసాగుతుంది. కనుక ఈ సమయం యొక్క సంపాదనపైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్యాంతాల జ్ఞానం కూడా లభిస్తుంది. మనమే దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మనది ఎక్కే కళ. తర్వాత అక్కడికి వెళ్ళి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడ దేవతలకు వారు తర్వాత పడిపోతారు, మళ్ళీ క్రిందకి దిగుతారు అనేటువంటి విషయం మాత్రం తెలియదు. సుఖాన్ని అనుభవించిన తర్వాత పడిపోతారని ఒకవేళ తెలిస్తే పడిపోతారనే చింతలోనే ఉండి సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు. కనుక ఈశ్వరీయ నియమం ఏంటి అంటే అక్కడ వారికి విస్మృతి ఉంటుంది. భవిష్యత్తు ఏమీ తెలియదు. కేవలం వారు వర్తమానం యొక్క సంతోషంలో ఉంటారు. మనుష్యులు సదా ఉన్నతి కొరకే పురుషార్థం చేస్తారు. అంటే సుఖం కోసం సంపాదించుకుంటారు. కానీ డ్రామాలో సగం సగం పాత్ర తయారు చేయబడి ఉంది. ఈ రహస్యం మనకు తెలుసు. కానీ ఈ సమయము సుఖం యొక్క వంతు. కనుక పురుషార్థం చేసి సుఖం తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క ప్రత్యేకత. పాత్రధారి పని ఏమిటంటే పాత్రను అభినయించే సమయంలో సంపూర్ణ ప్రత్యేకతతో పాత్రను అభినయించాలి. పాత్రధారి పని ఏమిటంటే ఒక పాత్రను అభినయించే సమయంలో సంపూర్ణ ప్రత్యేకతతో ఆ పాత్రను అభినయించాలి. ఎవరికి ఏ రోల్ ఇస్తే ఆ రోల్ని ది బెస్ట్ వేలో ప్లే చేయడానికి వారు ప్రయత్నించాలి. అది చూసేవారు బాగుంది బాగుంది వావా వావా అని అనాలి. అందుకే హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతి చిహ్న చిత్రాలు కీర్తించబడతాయి మరియు పూజించబడతాయి.
నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమాన స్థితిని తయారు చేసుకోవడము ఇదే దేవతల ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను మర్చిపోవడం వల్లనే భారత్కు ఇటువంటి దుర్దశ కలిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి జీవితాన్ని తయారు చేసే పరమాత్మ స్వయంగా వచ్చి ఉన్నారు. ఏంటి దేవతల యొక్క ప్రత్యేకత? కమల పుష్ప సమాన స్థితిని తయారు చేసుకోవడం ఇదే దేవతల ప్రత్యేకత. ఎక్కడ ఉంటూ తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా? నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ, నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానమైన స్థితిని తయారు చేసుకోవడం ఇది దేవతల స్పెషాలిటీ. ఇప్పుడు వారి చేతిని పట్టుకోండి. ఎవరి చేతిని? పరమాత్ముని చేతిని పట్టుకోండి. వారి చేతిని పట్టుకోవడంతో జీవితం అనే నావ తీరానికి చేరుకుంటుంది. అచ్చా, అవ్యక్త ప్రేరణలు అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. నేను సంగమయుగి బ్రాహ్మణాత్మను. ఈ వ్యర్థ సంకల్పాలనేవి అపవిత్రత సంస్కారాలు. ఇవి శూద్రుల సంస్కారాలు మరియు శూద్రుల స్వరూపము. ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలు నావి కావు, అనగా బ్రాహ్మణత్వానికి చెందినవి కావు. ఇవి శూద్రత్వానికి చెందినవి అని అనుభవం అవ్వాలి. వాటిని నావి అని భావించినట్లయితే మాయకు వశమైపోయి ఆందోళన చెందుతారు. శూద్రుల సంస్కారాలని తనవిగా భావించకూడదు. శూద్రుల సంస్కారాలని తనవిగా భావించకూడదు. అవి మాయా సంస్కారాలు. ఈరోజటి స్వమానము: నేను శక్తి స్వరూప ఆత్మను. ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా అనాసక్త వృత్తిలో ఉంటూ మనము శక్తి స్వరూపంగా అనుభవం చేద్దాం. ఓం శాంతి.